కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ఇంగ్లీష్ ఒకటి. ఇంగ్లీష్ను సులభంగా నేర్పిస్తున్న అశోక్ చక్రవర్తి గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ సెషన్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే ఇంగ్లీష్ మస్ట్. ఎందుకంటే అక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ అడుగుతారు. అదొక పెద్ద యుద్ధమే ఇంటర్వ్యూకి వెళ్ళే పర్సన్కి. అమ్మో, ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఆన్సర్ చేయాలి. బట్ ఈ సబ్జెక్ట్లో తనకి మంచి గ్రిప్ ఉంటుంది, మంచిగా రాస్తాడు, రిటర్న్ ఎగ్జామ్ అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్వ్యూ సెషన్కి వెళ్తారో అక్కడ చాలామంది ఫెయిల్ అవుతున్నారు. సో మనం చూసుకుంటే అంటే జాబ్ చేయడానికి ఇంగ్లీష్ కావాలంటారా, ఇంటర్వ్యూకి ఇంగ్లీష్ అవసరమా అంటే ఏం చెప్తారు? చాలా చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు మీరు నవీన్. ఈ ఈ విషయం చాలామందికి తెలియదు. యాక్చువల్గా ఏంటంటే ఇంగ్లీష్ కోసం చాలామంది చాలా ఒక విధమైన రెజ్లింగ్ చేస్తూ ఉంటారు, కుస్తీ పడుతూ ఉంటారు. ఏదో నా దగ్గర కూడా వస్తూ ఉంటారు, సార్ నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, నేను ఇంగ్లీష్లో చేయాలని. మై డియర్ ఎవ్రీవన్, నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను ఏంటంటే, జాబ్ చేయడానికి ఇంగ్లీష్ కావాలా లేకపోతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఇంగ్లీష్ కావాలా అంటే ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ ఓన్లీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికే ఇంగ్లీష్ కావాలి, జాబ్కి అవసరం లేదు. జాబ్లో మీరు జాయిన్ అయ్యారనుకోండి, జస్ట్ ఇమాజిన్ దట్ యూ హ్యావ్ జాయిన్డ్ సమ్ కంపెనీ, all the employees there, all the co-workers there, you might have got, you may get many colleagues. చాలామంది కోవర్కర్స్ ఉంటారు. మీరు ఆలోచించండి, ఎంతమంది కోవర్కర్స్ మీతో ఇంగ్లీష్ మాట్లాడతారు? ఎస్, అబ్సల్యూట్లీ. డూ ఆల్ ద పీపుల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నో. అండ్ దిస్ ఈజ్ నాట్ అమెరికా ఆర్ దిస్ ఈజ్ నాట్ ఎనీ అదర్ కంట్రీ. ఎస్, మనం ఇక్కడ ఉంటాము, ఇక్కడే జాబ్ చేస్తాము. హిందీ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీ state has its own regional language. Regional people speak their regional language. You see, for example, if Kerala people, if you take them, they speak Malayalam. If you take Tamilians, they speak Tamil. They are comfortable with Tamil. If you take our Hyderabadis or Telangana people or AP people, they speak comfortably Telugu. If one company is there here, it is located in in Hyderabad, they take your interview. Definitely you attend one interview and you have to give your introduction, you have to speak English there. During interview. That's it. And when you join that company, you start speaking your own language. No one speaks to you in English. And I am sure of that. Many people are not comfortable with English. Idi main ga. Very few people are comfortable with English. And the people who are comfortable with English, they too don't speak English. Yes. Sure. Correct. They express their feelings in their own language. వాళ్ళకేదో చెప్పాలనిపించింది. They don't use English. You know English. I know English. I don't want to express my feelings in English. I want to express my feelings in my own language so that you can understand well. This is my feeling. And I can't express that. Alas. Alas. What is there in that? Many people are not comfortable with English. I can definitely say that. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడాలి అంటారంటే, మీ పర్సనాలిటీ ఏదైతే ఉందో, మీ బిహేవియర్ ఏదైతే ఉందో, అది ఇంగ్లీష్ మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. బాడీ లాంగ్వేజ్, like definitely. Your dressing sense, they'll see that. After that, your language, how you're talking there,
మనం అక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాం, సెల్ఫ్ డీటెయిల్స్, మన డీటెయిల్స్ మనం ఇవ్వాలి. మనం ఏంటి, మన డీటెయిల్స్ మనము ఇవ్వడము ఇంగ్లీష్లో వీళ్ళు ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి చూస్తారు. బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. వెన్ యూ ఆర్ గివింగ్ యువర్ ఇంట్రడక్షన్ పర్ఫెక్ట్లీ, దెన్ దే అండర్స్టాండ్ దట్ ఓకే యూ కెన్ మేనేజ్ ఇంగ్లీష్. మీరు అక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్, సెల్ఫ్ డీటెయిల్స్ ఇవ్వడం కూడా ఇంగ్లీష్లో ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు సెల్ఫ్ ఇంట్రడక్షనే ఇవ్వలేదు సరిగా. సో హౌ కెన్ హీ manage with English? That is the main reason they take your introduction, they take interview in English. And English language లో ఒక విషయం ఉంది ఏంటి అంటే ఇక్కడ కాన్ఫిడెన్స్. ఆ మాట్లాడేటప్పుడు ఏవైతే ఆ స్టైలిష్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంగ్లీష్లోనే ఉన్నాయి. మనము తెలుగులో అలా యూస్ చేస్తే బాగుండదు. ఐ కెన్ now itself I'll tell you one thing. ఒక 1000 rupees or 500 rupees change మీకు కావాలి. You are standing somewhere and your cab driver is asking change. అక్కడ ఒక హోటల్ ఉంటుంది, ఆ హోటల్లోకి వెళ్ళి మీరు అడగాలి, will you give me change please అని అన్నామనుకోండి, అంటే ఆ హోటల్ వాడిని చూసి మనం మాట్లాడాలి. మీరు ఒకసారి ఆలోచించండి, ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ గివ్ మీ చేంజ్ అని అన్నారు. మీరు హిందీలో కూడా అడగవచ్చు, కానీ తెలుగులో మీరు అది అడగలేరు. ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ అంటే మీరు దయచేసి అని అవుతుంది. మీరు దయచేసి అనే వర్డ్ యూజ్ చేయరు. వుడ్ యు లైక్ టు హ్యావ్ టీ ప్లీజ్? వుడ్ యు లైక్ టు హ్యావ్ టీ ప్లీజ్? ఇంటికి ఎవరైనా వచ్చారు, వుడ్ యు లైక్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ? ఇది మనకు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకు మేనర్స్, చాలా మర్యాద ఇచ్చి మాట్లాడినట్టు. అయితే ఇంత మర్యాద మనకి ఇంగ్లీష్లోనే ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఇదే మీరు తెలుగులో అన్నారనుకోండి, దయచేసి మీరు టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా అని అడిగితే మీరు చేసే ఓవర్ యాక్టింగ్కి వాళ్ళకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఖచ్చితంగా అలాంటిది ఉండదు. అందుకనే ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్లో చేస్తారు. కెన్ యూ ప్లీజ్ స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. వాళ్ళు అంటూ వాళ్ళని చూడకపోయినా వాళ్ళు జస్ట్ వాళ్ళ రెజ్యూమ్ని చూస్తుంటారు, వాళ్ళు సివిని చూస్తుంటారు. ఓకే యు ఆర్ నవీనా, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఎందుకు అంటారు? కెన్ యూ గివ్ మీ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని వాళ్ళు చూస్తూ ఉంటారు, వెదర్ యు ఆర్ స్పీకింగ్ కరెక్ట్లీ ఆర్ నాట్, వెదర్ యువర్ ప్రొనౌన్సియేషన్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, అండ్ దట్ షోస్ యువర్ పర్సనాలిటీ దేర్. డెఫినెట్లీ అక్కడ మీరు ఎలా మాట్లాడుతున్నారు అన్నది, మీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా మీకు, లేకపోతే నెగిటివ్ యాటిట్యూడ్ ఉందా అని వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? తెలుగులో నటించవచ్చు, ఇంగ్లీష్లో రాదు. అందుకనే వాళ్ళు అడిగారు అనుకోండి, కెన్ యూ ప్లీజ్ స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్ నవీనా అంటే, షూర్ సార్, సార్ ఐ యామ్ నవీనా సార్, యాజ్ యూ నో మై నేమ్, ఐఎమ్ నవీనా, ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్ అని ఈ విధంగా మీరు మాట్లాడి వాళ్ళని చూస్తూనే మాట్లాడడం, ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మీ బాడీ లాంగ్వేజ్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, ఎంత మంచి లాంగ్వేజ్ ఉంది అని. అండ్ యాక్సెంట్ ఆల్సో మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ దేర్. యాక్సెంట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనము తెలుగు యూజ్ చేసినట్టుగా మనము ఇంగ్లీష్ యూజ్ చేయడానికి ట్రై చేస్తే అది కాదు. ఒకానొక సందర్భంలో మనము ఎవరైనా మన ఇంటి పక్క వాళ్ళు ఉన్నారనుకోండి, మన ఇంటి పక్క వాళ్ళు కలుస్తారు మనకి. కలిస్తే మనం వాళ్ళని జనరల్గా తెలుగులో ఏమడుగుతామంటే, ఆంటీ భోంచేశారా అంటాం. ఆంటీ భోంచేశారా అంటే భోంచేశాము అంటారు. అప్పుడు మనం ఏమడుగుతామంటే, ఏమేం కూరలు చేశారా ఆంటీ అంటాం. ఏమేం కూరలు చేశారు, ఏమేం వంటకాలు చేశారు అంటాం. మై డియర్ నవీన, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మీరు ఏమేం వంటకాలు చేశారనేది ఇంగ్లీష్లో ఉందా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? బికాస్ దెర్ ఈస్ నో వర్డ్ ఫర్ దాట్. హౌ మెనీ డిషెస్ హ్యావ్ యూ ప్రిపేర్డ్ అనొచ్చు, లేదా వాట్ డిషెస్ హ్యావ్ యూ ప్రిపేర్డ్. సమ్ టైమ్స్ ఒక స్టూడెంట్ అడుగుతున్నాడు, సార్ నేను ఆ క్వశ్చన్ అడగాలంటే ఏం అడగాలి, ఏమేమి వంటకాలు చేశారని నేను అడగాలి. ఈజ్ గోయింగ్ టు సమ్ పార్టీ అండ్ ఏమేం చేశారు అని అడగాలి. వాట్ డిషెస్ అని అడుగు. సో వాట్ డిషెస్ అనేది వర్డ్ లేదు. అలాగే ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, మనము చూసాం,
ఏంటి పొద్దున్నుండి కనబడలేదు, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చావు అంటాం. ఎక్కడెక్కడికి? సో వేర్ హ్యావ్ యూ బీన్ అనే వర్డ్ లేదు. లేదు, బట్ మనం అదే యూజ్ చేస్తాం కదా సార్. అంటారు అది. వేర్ యు ఆర్ రోమింగ్ అంట. నేను కూడా ఐ వర్క్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆల్సో ఫర్ సమ్ స్కూల్ అండ్ ఐ యూస్ టు రోమ్ ఆల్ ద స్కూల్. నేను ప్రెమిసెస్ అంతా చూడాలి. I used to go to the classes, one class to another class, and then after that. సో ఒక క్లాస్లో ఒక టీచర్ ఏమంటుంది అంటే, ఒక స్టూడెంట్ మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయింది, ఆ స్టూడెంట్ పడుకుంటున్నాడు. ఆమె ఏమంటుంది అంటే, వాట్ హ్యాపెండ్ మార్నింగ్ స్లీపింగా అన్నది. మార్నింగ్ స్లీపింగా. అయితే మార్నింగ్ స్లీపింగా అనేది ఏంటి అంటే, మనం మామూలుగా ఎవరినైనా చూస్తే ఏంటి అంకుల్ ఎక్కడికి పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అంటాం. ఈ పొద్దున్నే ఆమె ట్రాన్స్లేట్ చేసి మార్నింగ్ అని చేసింది. సో యాక్చువల్లీ ద వర్డ్ ఈజ్ నాట్ దేర్. మనం ఆ తెలుగు వర్డ్స్ అన్నిటిని కూడా అలా ఏదో ట్రాన్స్లేట్ చేసేసి ఇంగ్లీష్లోకి చేస్తూ ఉంటాం. అలా కాకుండా తెలుగు వేరు, ఇంగ్లీష్ వేరు. అందుకనే ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ లాంగ్వేజ్ వీళ్ళ లెవెల్ ఏంటి, వీళ్ళ ఆ ప్రొనౌన్సియేషన్ ఏంటి, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వీళ్ళ పాజిటివ్ బిహేవియర్ ఉందా, నెగిటివ్ బిహేవియర్ ఉందా అని చెప్పేసి అవన్నీ చూడడానికి వాళ్ళు అలా ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారనమాట. డెఫినెట్లీ మీరు ఇంగ్లీష్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ బాగా ఇచ్చిన తర్వాత మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారు. యూ హ్యావ్ గాట్ ఎ నైస్ జాబ్ దేర్ అండ్ యూ ఆర్ ఇన్ టు ఎ వెరీ గ్రేట్ పొజిషన్ దేర్. యూ హ్యావ్ బిన్ గివెన్ దేర్. మంచి పొజిషన్ ఇచ్చారు మీకు. షూర్లీ యూ విల్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ దేర్. ఆ కంపెనీలో దెర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్. కానీ చాలామంది సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంటర్వ్యూకి అవసరము, జాబ్ చేయడానికి అవసరం లేదు అంటున్నారు కదా, కానీ చాలామంది భయపడతారు. అమ్మో ఇప్పుడు అక్కడికి వెళ్తే నేను ఇంగ్లీషే మాట్లాడాలి, లేకపోతే ఏమంటారంటే నన్ను కొంచెం పక్కన పెడతారు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే వాళ్ళతోటి. అది తెలియక వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? ఏమీ లేదు, వాళ్ళు జస్ట్ చెప్తున్నాను కదా, వాళ్ళు కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. నేను మాట్లాడగలను అనేది కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా కొన్ని మనము ఏదంటే కొంచెం ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమేటిక్గా వెళ్తే మనం కంపల్సరీగా ఏదైతే ప్రాక్టీస్ చేయాలో అది చేయాలి. ఇప్పుడు చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉంటారు. చిన్నప్పటి నుండి చదువుకుంటున్న వాళ్ళకి మరి ఎందుకు రాలేదు ఇంగ్లీష్? చాలామంది చాలా స్కూల్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సమ్ హైఫై స్కూల్స్. కొన్ని స్కూల్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు చిన్నప్పటి నుండి ఇంగ్లీష్లో మాట్లాడేది వాళ్ళకు they get habituated to speaking that language. That's why they start speaking. From their childhood వాళ్ళు మాట్లాడతారు. దట్ డజంట్ మీన్ మనం ఏదో స్ట్రీట్ స్కూల్స్ ఉంటాయి, అందులో స్కూల్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా అంటే వాళ్ళు మాట్లాడడం రాదు, వాళ్ళకి కుదరదు. ఎందుకంటే అది ఆ ప్రాక్టీస్ వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి ఆ గైడెన్స్ ఉండదు. ఈవెన్ మీరు చూస్తే కూడా టీచర్స్ వాళ్ళు కూడా కొంచెం తక్కువ ఏది 10th క్లాస్ స్టాండర్డ్ వాళ్ళు ఏదో ఇంటర్మీడియట్ వాళ్ళని ఏదో టీచర్స్గా పెట్టేసి చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వకపోవచ్చు. అందుకని కాకపోతే ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మాత్రం మనం మంచిగా ప్రాక్టీస్ చేసి, ఇంట్రెస్ట్ ఉండి చేసి, నేను మాట్లాడగలను అని కరెక్ట్ ప్రాక్టీస్ చేసి వెళ్ళి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిపోయి వాళ్ళు జాబ్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసి, జాబ్ వచ్చేంత వరకు కరెక్ట్గా లాంగ్వేజ్ మాట్లాడితే చాలు. వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మాత్రం మాట్లాడేది ఉండదు. ఏదో ఎక్కడో బీపీఓ కంపెనీసో, లేకపోతే ఏదైనా అమెరికన్ రిలేటెడ్ కంపెనీసో, లేకపోతే ఏదో ఫారిన్ కంట్రీ రిలేటెడ్ కంపెనీస్ ఏదైనా ఉంటే అది వేరు. మనకు ఇక్కడ ఉన్న లోకల్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుందేమో అంటే అలా ఏముండదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, నాకు ఇంగ్లీష్ రావాలి అని చెప్పేసి నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను సార్, ఎలా ప్రాక్టీస్ చేయాలి అని. వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నట్టు వాళ్ళు కొంచెం ఏంటంటే, ఇప్పుడు మీరే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అన్నట్టుగా కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దే షుడ్ ఫీల్ దట్ దే ఆర్ అటెండింగ్ సమ్ ఇంటర్వ్యూ. They are in some interview and someone is asking some questions and they are giving answers. ఏం అడుగుతారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం పని చేశారు, ఇంతకుముందు ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, అంతవరకు మాత్రమే ఉంటుంది. సో ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మనం కవర్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఆల్సో దే ఆస్క్ యూ ఆల్ దీస్ డీటెయిల్స్.
తర్వాత ఏంటంటే ఈ ఏమైనా ఉంటే ఈ టెక్నికల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి టెక్నికల్ క్వశ్చన్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, అంతకంటే ఏమీ లేదు. జాబ్ జాయిన్ అయిన తర్వాత అయితే ఇంగ్లీష్ అవసరం లేదు. సో ఇంటర్వ్యూకే అవసరం ఇంగ్లీష్, జాబ్ చేయడానికైతే ఇంగ్లీష్ అవసరం లేదు. డెఫినెట్లీ. సో అలా ఎవరైతే భయపడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా జాబ్ చేయడానికి అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కూడా మీరు చాలా రూఢిగా చెప్తున్నారు. కంపల్సరీ అది ఖచ్చితంగా చెప్తున్నాను. నా స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, సార్ నేను జాయిన్ అయిన తర్వాత అయితే నాకు ఇంగ్లీష్ అవసరం రాలేదు సార్, ఏదో నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో అడిగారు, ఆ తర్వాత మళ్ళీ నేను అంతా మళ్ళీ మామూలు లాంగ్వేజ్ మాట్లాడాను అని చెప్పారు. దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ మైండ్, దే హ్యావ్ జాయిన్ బిగ్ కంపెనీస్, దే యూజ్ దేర్ లాంగ్వేజెస్. సో గైస్ విన్నారు కదా చక్రవర్తి గారు చెప్పినట్టు, ఇంటర్వ్యూ విషయంలో టెన్షన్ పడకండి, కూల్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. ఓన్లీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఖచ్చితంగా మీ గురించి మీరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది చాలా పీస్ఫుల్గా చెప్పండి. వెన్ ఎవర్ యూ గాట్ ద జాబ్ చేయడానికి ఇంగ్లీష్ అనేది అంత అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.